ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, బాబా గారు అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబా గారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే కనుక ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువుగారు అంజన వేసి ఎటువంటి సమస్యకైనా సరే ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా మంచి జరుగుతుంది. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్లో చాలామంది గురువుగారి దగ్గర చూపించుకుంటున్నారు. వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు సంతోషంగా ఉంటున్నారండి. కాబట్టి బాబాగారే మీ సమస్యలు తీరడానికి ఒక మంచి మార్గం చూపించారు అని నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. నమ్మితే కనుక అంతా మంచి జరుగుతుందండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నువ్వు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తికి నీ మీద ప్రేమ పుట్టిందమ్మా. ఆ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారు, నీ గురించి ఏమనుకుంటున్నావు, వారి నుండి ఎటువంటి శుభవార్త వినబోతున్నావు అన్నీ కూడా తెలుసుకుంది. కానీ అన్నీ కూడా వివరంగా చెబుతాను. నా మీద భక్తితోటి, నమ్మకంతో ఇక్కడ ఉన్న పువ్వులను తాకు తల్లి అని అయితే మన బాబాగారు మన అందరి కోసం చాలా అంటే చాలా మంచి సందేశం అయితే తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఎందుకు చెప్తున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము. చూడు తల్లి, నీ మనసులో ఉన్న వ్యక్తి ఇప్పుడైతే చాలా అంటే చాలా బాధలో ఉన్నారమ్మా. ఎందుకంటే నువ్వు చూపించే ప్రేమను గుర్తించకుండా వారి చుట్టూ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి తల్లి. నిన్ను వదిలేసి నీ నుండి వారైతే దూరంగా వెళ్ళిపోయారు. అది డబ్బు ఆశతో కానీ, లేదంటే డబ్బు సంపాదించాలి అని కానీ, కొన్ని ఆప్షన్స్ వల్ల ఆ వ్యక్తి అయితే నీ నుండి దూరంగా వెళ్ళిపోయారు. తన చుట్టూ చాలా ఆప్షన్స్ ఉండటం వలన నీ ప్రేమను కాదు అని వెళ్ళిపోయారు. నిన్ను అర్థం చేసుకోకుండా ఆ వ్యక్తి అయితే నీ నుండి దూరం అయిపోయారు. ఇప్పుడు ఆ వ్యక్తి అయితే చాలా అంటే చాలా బాధలో ఉన్నారమ్మా. ఇప్పుడైతే ఆ వ్యక్తి చుట్టూ ఏవైతే కారణాలు ఉన్నాయో అవేమీ కూడా అవసరం లేదన్నమాట. ఇప్పుడైతే ఆ వ్యక్తి మీరే కావాలి అనే ఆశతో ఉన్నారమ్మా. ఇప్పటి వరకు ఆ వ్యక్తి అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. తన చుట్టూ ఉన్న చెడు కర్మ ఏదైతే ఉందో అదంతా కూడా తొలగిపోయి నాకు మంచి కర్మ కలగాలి, మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి, అంటే మళ్ళీ మీ జీవితంలోకి రావాలి అని అయితే వారు చాలా చాలా ఆలోచిస్తున్నారమ్మా. ఇవన్నీ కూడా నువ్వు ఇష్టపడే వ్యక్తిలో ఉండే లక్షణాలు. ఆ వ్యక్తి దేనికోసం అయితే వెళ్ళిపోయారో అక్కడ ఆ వ్యక్తికి ఏమాత్రం సంతోషం లేదు. నువ్వు చూపించిన ప్రేమ ఎక్కువగా గుర్తుకు వస్తుందమ్మా. అలాగే నిన్ను కూడా ఎక్కువగా గుర్తు చేసుకుంటున్నారు. ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా నీ లైఫ్లోకి రావాలి అని ఆలోచిస్తున్నారు. ఇప్పుడైతే ఆ వ్యక్తి ఆలోచనలు, ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే, వెంటనే నీ దగ్గరికి రావాలి, తన ప్రేమను నీతో పంచుకోవాలి, నీకు సారీ చెప్పాలి అని ఇలా ఎన్నో రకాల ఆలోచనలతో ఉన్నారమ్మా. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడైతే ఆ వ్యక్తి ఏమాత్రం సంతోషంగా లేరమ్మా. ఏవో ఆప్షన్స్ చూసుకుని వెళ్ళిపోయారు. ఆ ఆప్షన్ ఏదైనా కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, థర్డ్ పర్సన్ కావచ్చు, లేదంటే కెరియర్ కావచ్చు, మనీ పరంగా కావచ్చు. ఇలా ఏదైనా సరే ఆ వ్యక్తి అయితే నీ నుండి దూరంగా వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడైతే ఆ వ్యక్తి చుట్టూ ఎన్ని ఆప్షన్స్ ఉన్నా నువ్వు మాత్రమే గుర్తుకు వస్తున్నావమ్మా. ఇప్పుడైతే ఆ వ్యక్తి చాలా టైం వృధా చేశారు. చాలా బాధపడుతున్నారమ్మా. నా పర్సన్ నన్ను ఎంతగానో ఇష్టపడ్డా తన ప్రేమని అర్థం చేసుకోకుండా నేను ఇలా బయటికి వచ్చి చాలా తప్పు చేశాను అని ఎంతగానో బాధపడుతున్నారు. ఇప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉన్నారు, నా గురించి ఆలోచిస్తున్నారో లేదో అని అనుకుంటున్నావు కదమ్మా. ఖచ్చితంగా ఆ వ్యక్తి నీ గురించే ఆలోచిస్తున్నారమ్మా. ఎంతో ప్రేమని నీకు తిరిగివ్వాలి అనుకుంటున్నారు. తన తప్పేమిటో తెలుసుకున్నారు. తన తప్పు తెలుసుకుని వచ్చిన వ్యక్తితోటి అప్పుడు నువ్వు అలా అన్నావు, ఇలా అన్నావు అని మాటలతో బాధ పెట్టకుండా అతని యొక్క తప్పు ఏదైతే ఉందో అది నువ్వు అర్థం చేసుకుని
ప్రేమతోటి నువ్వు ఆహ్వానించమ్మా. ఇన్నాళ్ళు ఆ వ్యక్తి దూరమయ్యారు అని ఎంతో బాధపడ్డావు కదమ్మా. నీ కళ్ళంటా వచ్చే కన్నీరు నేను కూడా చూశానమ్మా. అందుకే తండ్రిగా మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను. అందుకే ఆ వ్యక్తి నీ దగ్గరికి వచ్చినప్పుడు అర్థం చేసుకో. ఎంతో దూరం నుండి అన్నీ వదులుకుని నీ కోసం నీ వద్దకు వచ్చినప్పుడు నువ్వు ఎంతగానో అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ప్రేమతోటి నువ్వు జీవితంలోకి ఆహ్వానించు. ఆ వ్యక్తి నీ జీవితంలోకి అడుగు పెట్టగానే నువ్వు ఊహించని సంతోషం, ఆనందం పొందుతావు తల్లి. అలాగే గొప్ప శుభవార్త వింటావమ్మా. నీ సాయి తండ్రి చెప్పేది నిజం తల్లి. నువ్వు కోరుకున్నట్లుగానే ఆ వ్యక్తితోటి నీ జీవితం చాలా అంటే చాలా మంచిగా ముడిపడబోతుందమ్మా. నువ్వు కోరుకున్న జీవితం నీ సొంతం అవుతుంది. కాబట్టి ఆ వ్యక్తి నిన్ను అపార్థం చేసుకుని వెళ్ళిపోయినా సరే, వారు నువ్వేమిటో, నీ ప్రేమేమిటో, నీ మంచి మనసేమిటో ఇవన్నీ కూడా తెలుసుకుని నీ వద్దకు వచ్చారు కనుక ప్రేమతోటి ఆ వ్యక్తిని ఆహ్వానించు తల్లి. వారి రాకతో నీ జీవితమే మారిపోతుంది. ఎంతో సంతోషంగా మారబోతుంది. ఇక నుంచి అయినా నువ్వు కోరుకున్న వ్యక్తితోటి ఆనందంగా గడుపు. నువ్వు నీ పిల్లలతోటి, నీ కుటుంబంతోటి ఎంతో సంతోషంగా, ఆనందంగా గడపాలి తల్లి. ఇన్నాళ్లుగా ఎంతో బాధపడ్డావు కదమ్మా. ఎంతో వేదన చెందావు కదా. నీ మనసు చాలా వికలమైపోయింది. నేను ప్రేమించిన వారు దూరమైపోయారు బాబా. ఒంటరి వాడిని అయిపోయాను. ఒంటరి దానిని అయిపోయాను. ఇప్పుడు నేను ఏం చెయ్యాలో నాకు ఏమాత్రం అర్థం కావటం లేదు. నాకు బ్రతకాలి అని లేదు అని ఎంతగానో కృంగిపోయి, కుసించిపోయి చాలా బాధపడ్డావమ్మా. ఈ క్షణం నుండి ఆ బాధంతా కూడా దూరం అయిపోతుంది. నీ జీవితంలోకి శుభవార్తలకి, శుభగడియలకి ఆహ్వానం పలుకమ్మా. ఆ వ్యక్తి రాకతో నీ జీవితమే మారిపోతుంది. చూడమ్మా, నీకు ఒక మాట చెబుతున్నాను. నీ సాయి తండ్రి ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాడమ్మా. నువ్వు చేసే పనిలో నా ఆశీర్వాదం ఉంటుంది. నీకు వచ్చే ఆటంకాలను దూరం చేసే బాధ్యత నాది. నీకు మంచి జీవితము, సంతోషం, ఆనందం ఇవ్వడమే నా బాధ్యత. నీకున్న సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా ఆనందంగా, సంతోషంగా ఉండు తల్లి. నీ సాయి తండ్రికి ఏ సమయంలో ఏది అందించాలో నాకు బాగా తెలుసు. నువ్వు పడిన కష్టాన్ని, బాధని, కన్నీటిని అన్నీ కూడా నీ సాయి తండ్రి చూస్తూనే ఉన్నాడమ్మా. నీకు ఎప్పుడు ఏది కావాలో నీ బాబా తండ్రిని నీకు అందిస్తూనే ఉంటాడమ్మా. నీకు ఎప్పుడూ తోడుగా, రక్షణగా ఉంటాను. నువ్వు ధైర్యాన్ని కోల్పోతున్నావమ్మా. నువ్వు ధైర్యాన్ని, నమ్మకాన్ని కోల్పోవద్దు. నువ్వు ధైర్యంగా ఉండటం వలన నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తావు. ఏ సమయానికి ఏం జరుగుతుందో ఎవరూ కూడా ఊహించలేరు కదా. ఈ అవకాశాన్ని అస్సలు వృధా చేసుకోవద్దు. ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా సుదీర్ఘమైన ప్రయాణం చేస్తే సాధించలేనిది ఏదీ ఉండదమ్మా. అలాంటి అవకాశాలు నీ జీవితంలోకి రాబోతున్నాయి. అనుకోని అద్భుతాలు జరగబోతున్నాయమ్మా. అలాగే నీ మనసులో చిన్న అనుమానం ఉంది. నువ్వు ఇష్టపడిన వ్యక్తి, తల్లి, తండ్రులు మీ వివాహానికి ఒప్పుకుంటారా లేదా అని చాలా ఆందోళన చెందుతున్నావు కదమ్మా. వారిలో కూడా చాలా మంచి మార్పులు తీసుకువచ్చానమ్మా. ఎందుకంటే తమ భక్తులు బాధపడుతూ ఉంటే ఏ దైవం కూడా చూస్తూ ఊరుకోరు కదమ్మా. అందుకే ఆ వ్యక్తి నీ మనసు తెలుసుకుని స్వయంగా నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు వచ్చేలా చేస్తున్నానమ్మా. వారి తల్లి తండ్రుల మనసు మారింది. మీ వివాహానికి ఒప్పుకున్నారమ్మా. మీ ఇద్దరూ కలిసి వివాహం చేసుకోవాలి అని, మీ ఇద్దరూ సంతోషంగా ఉండాలి అని, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, పిల్లా పాపలతో నిన్ను నూరేళ్ళు సంతోషంగా ఉండాలి అని నా ఆశీర్వాదం నీకు అందిస్తున్నానమ్మా. నీలో ఉన్న భయాన్ని, దిగుల్ని వదిలేసి ఆనందంగా, సంతోషంగా ఉండు. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.